1966లో ఇండియాకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి ఒక ఒప్పందం పైన సైన్ చేయడానికి వేరే దేశానికి వెళ్ళి అక్కడే అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అయితే ఆయన హార్ట్ అటాక్తోనే చనిపోయారు అని అప్పటి సోవియట్ గవర్నమెంట్ స్టేట్మెంట్ పాస్ చేసింది. ఈ స్టేట్మెంట్ని మన ఇండియన్ గవర్నమెంట్ కూడా కన్ఫర్మ్ చేసింది. కానీ లాల్ బహదూర్ శాస్త్రి డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేయకుండా హార్ట్ అటాక్ అని ఎలా కన్ఫర్మ్ చేశారు? అంతేకాకుండా ఆయనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు, ఖచ్చితంగా పాయిజన్ ఇచ్చి చంపేసి ఉంటారు అన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అసలు లాల్ బహదూర్ శాస్త్రి మరణం వెనుక ఉన్న కారణాలు ఏంటి ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. 1965 ఆగస్టులో కాశ్మీర్లోని కచ్ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకుంది. లాల్ బహదూర్ శాస్త్రి వెంటనే ఇండియన్ ఆర్మీని లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి లాహోర్ని ఆక్రమించండి అంటూ ఆర్డర్స్ పాస్ చేసి దానికి తగ్గట్టు స్ట్రాటజీ కూడా రూపొందించారు. అయితే ఇదే నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ విజయానికి దగ్గరలో ఉన్నప్పుడు శాస్త్రి పైన అమెరికా తీవ్ర ఒత్తిడి తెచ్చింది. పాక్ ఓటమి దశకు చేరుకున్న సమయంలో నాటి పాక్ అధ్యక్షుడు అయ్యూబ్ ఖాన్, విదేశాంగ మంత్రి జుల్ఫికార్ అలీ భుట్టోను పాక్ అమెరికా రాయబారి వాల్టర్ పెట్రిక్ కలిసి యుద్ధ విరమణ కోసం చర్చలు జరిపారు. అయితే ఈ దశలోనే ఐక్యరాజ్య సమితి యుద్ధ విరమణ కోసం ఒప్పందాన్ని ప్రతిపాదించింది. దీన్ని అంగీకరించాలని శాస్త్రి మీద తస్కట్లో తీవ్ర ఒత్తిడులు వచ్చాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాల్పుల విరమణ తర్వాత శాస్త్రి అయ్యూబ్ ఖాన్ తస్కట్లో జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్నారు. 1966 జనవరి 10న ఒప్పందంపై సంతకాలు చేసిన నెక్స్ట్ డే జనవరి 11న శాస్త్రి అక్కడే చనిపోయారు. ఒక దేశాధినేత మరో దేశానికి అతిథిగా ఒప్పందాల మీద సంతకాలు చేసేందుకు వెళ్లి అక్కడే అనుమానాస్పద స్థితిలో మరణించడం చరిత్రలో అంతకుముందు ఎప్పుడు జరగలేదు. లాల్ బహదూర్ శాస్త్రి హార్ట్ అటాక్ తోనే చనిపోయారు అని అప్పటి సోవియట్ గవర్నమెంట్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఈ స్టేట్మెంట్ ని మన ఇండియన్ గవర్నమెంట్ కూడా కన్ఫర్మ్ చేసింది. కానీ లాల్ బహదూర్ శాస్త్రి డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేయకుండా హార్ట్ అటాక్ తోనే చనిపోయారు అని ఎలా కన్ఫర్మ్ చేశారు అనే ప్రశ్నకు ఇవాల్టికి సమాధానం దొరకలేదు. శాస్త్రి పర్సనల్ డాక్టర్ ఆర్ఎస్ చుగ్ పక్క గదిలోనే ఉన్న శాస్త్రికి గుండెపోటు వచ్చిందన్న విషయం కనీసం ఆయనకు కూడా సోవియట్ గవర్నమెంట్ చెప్పలేదు. చనిపోయిన తర్వాతే ఆయనకు వెల్లడించారు. ఇండియాకు తెచ్చిన శాస్త్రి గారి డెడ్ బాడీ బ్లూ కలర్లో మారిపోయింది. ఆయన బాడీ పైన కొన్ని ఇంజురీస్ కూడా ఆయన భార్య లలిత శాస్త్రి గుర్తించారు. దీంతో విషప్రయోగంతోనే శాస్త్రి మరణించారని ఆరోపించారు. శాస్త్రి గారి కొడుకు సునీల్ తండ్రి మరణానికి వెనుక ఉన్న కారణాలను వెల్లడించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతదేహం ఢిల్లీకి వచ్చినప్పుడు చూస్తే ఆయన నోరు, ముక్కు నుంచి రక్తం కారడం కనిపించింది. అంతేకాకుండా ఆయన వంటిపైన ఘాట్లు కూడా ఉన్నాయి. నెయ్యిలో ఆయన చేతులను ముంచి పెదాలకు నెయ్యి పూసినప్పుడు నెయ్యి కూడా బ్లూ కలర్లో మారిపోయింది. ఆయన వ్యక్తిగత డైరీ, ఆయన రోజువారీ కార్యక్రమాలను రాసుకునే యాక్షన్ ప్లాన్ పుస్తకం కూడా కనిపించలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. 1977లో ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శాస్త్రి మరణంపై దర్యాప్తు కోసం రాజ్నాథ్ కమిటీ నియమించారు. కానీ దీనికి సంబంధించి పార్లమెంట్ లైబ్రరీలో ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు. ఈ కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు కారులో బయలుదేరిన డాక్టర్ చుగ్ను లారీ ఢీకొట్టి ఆయన అక్కడికక్కడే చనిపోయారు. శాస్త్రితో పాటు తస్కట్కు వెళ్లిన పర్సనల్ సర్వెంట్ రామ్నాథ్ ను కూడా వాంగ్మూలం రికార్డ్ చేయాల్సిందిగా కమిటీ పిలిపించింది. మోతీలాల్ నెహ్రూ మార్గ్ లో తన ఇంట్లో నుంచి ఆయన ఒక్క అడుగు బయటికి వేయగానే ఎదురుగా వచ్చిన ఒక వెహికల్ ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామ్నాథ్ తీవ్రంగా గాయపడి గతాన్ని మర్చిపోయారు. అయితే వాంగ్మూలం ఇవ్వడానికి ఒక్కరోజు ముందు రామ్నాథ్ శాస్త్రి గారి భార్యను కలిసి చాలా రోజులుగా మనసులో ఒక భారమంతా మోస్తున్నాను, ఈరోజు మొత్తం చెప్పేస్తాను అని చెప్పినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కానీ ఇంతలోనే రామ్నాథ్కి యాక్సిడెంట్ అయింది. ఈ ఇన్సిడెంట్స్ గురించి విన్నప్పుడు లేదా చదివినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి మరణం పైన ఎవరికైనా అనుమానం వస్తుంది. ఇది క్యాజువల్ డెత్తా లేదా మర్డరా అనేది దశాబ్దాలు గడిచిన ఏ ఇన్వెస్టిగేషన్, ఏ ఎంక్వైరీ లేకుండా ఆయన మరణం దేశ చరిత్ర పుటల్లో మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ ఇష్యూ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం ఛోటా న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.